పైకాపురం రాధానగర్. ఇంట్లో 80,000 నష్టం జరిగింది. నేను ఆటో డ్రైవర్. ఆటో అయితే సేఫ్టీగా బస్ స్టాండ్ అంటే ఆ రోజు వరద వచ్చిన రోజు అంటే ఎన్ని అడుగులు వచ్చింది మీ ఇంట్లో? మీరు ఏ పైకాపురం రాధానగర్ పైకాపురం కంపియాలి 4 లైన్. ఓకే. ఎన్ని అడుగులు వచ్చింది మీ ఇంట్లో వరద? రోడ్డు మీద 9 అడుగులు వచ్చింది. ఇంట్లో లోపలికి ఫ్యాన్ దాకా వెళ్ళిపోయింది లోపలికి. 6 అడుగులు అంటే నా మీద 3 అడుగులు ఎక్కువ వచ్చింది. ఓకే అంటే 9 అడుగులు. అంటే మీరు ఏ నష్టపోయారు? మొత్తం ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, డబుల్ కట్ మంచం కూడా పనికిరాదు. మంచం విరిగిపోయింది. మంచం విరిగిపోయింది. పరుపేమో మొత్తం ఊడిపోయి మున్సిపాలిటీ వాళ్ళు వస్తే బయటికి తీసి ఆదివారం కదా బయటికి వెళ్ళి సరుకులు తీసుకొద్దాం వెళ్ళా. వచ్చేలోపు నేను వెళ్ళటానికి అవకాశం లేదు. ఇక నేను ఆటో తీసుకెళ్లి సేఫ్టీగా బస్ స్టాండ్ పార్కింగ్ లో పెట్టేసి ఒక 4-5 రోజులకి మా పిల్లలు అక్కడే ఉన్నారు. తిండి అంటే మీరు చాలా రోజులు కష్టపడి సంపాదించారు కదా ఈ సామాన్లన్నీ. మీరు కొనుక్కోవడానికి అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు? ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు? ఇది కొనుక్కోవాలంటే సంవత్సరం పడుతుంది. ఆటో డ్రైవర్ కదా మినిమం ఎంత సింపుల్ గా సంవత్సరం పట్టింది. అంటే మీరంటే కొంచెం తెలివిగా పార్కింగ్ అక్కడ చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకున్న పరిస్థితి ఏంటి? మా అన్నయ్య ఆటో కొత్తది మొన్న కొన్నాడు. ఓకే. ఆయన బండి మొత్తం మునిగిపోయింది. ఇక్కడే ఉంది ఈ ఏరియాలో ఉంది. ఆ బండి కంపెనీకి వెళ్తే 30,000 అడుగుతున్నారు. 30,000 కంపెనీకి వెళ్తే అన్నయ్య బండి మునిగిపోయింది. ఓకే. 30,000 అంటే ఆటో డ్రైవర్స్ ఎక్కువ ఉంటారు ఈ ఏరియాలో? ఆటో డ్రైవర్స్ ఎక్కువ. మొత్తం టూ వీలర్స్ కూడా మునిగిపోయాయి. మొత్తం మునిగిపోయింది. సింగనగర్, పైకాపురం, వైఎస్ఆర్ కాలనీ, మొత్తం 100% ఆటో డ్రైవర్లే. అంటే ఎలా ఉంది ప్రభుత్వం నుంచి మీకు ఏం సాయం వచ్చింది మొదటి రోజు నుంచి? మొదటి నుంచి ఏం రాలేదు. కొద్దిగా వాటర్ తగ్గింది. అంటే ఎన్ని రోజుల వరకు రాలేదు అసలు ప్రభుత్వం? ఆదివారం వాటర్ వచ్చిందండి. శుక్రవారం దాకా ఏం రాలేదు. ఓకే. శుక్రవారం నుంచి కొద్దిగా నీళ్ళు తగ్గిందంటే ఇళ్లలోకి భోజనాలు, టిఫిన్లు అప్పుడు రోడ్డు మీద పెట్టి పంపిస్తున్నారు. సందులో గిన్నెలు రావట్లేదు. ఇప్పుడైతే ఇప్పుడు వస్తున్నారు. నీరు దగ్గర కాబట్టి వస్తున్నారు. రాకపోతుంది ఇంటి దాకా వచ్చి ఇవ్వట్లేదండి. మేము వెళ్ళేసి రోడ్డు మీద నుంచి అడిగినా కూడా ఇవ్వట్లేదు. మనకి వచ్చేస్తున్నాయి మొత్తం వెహికల్ మొత్తం మన కండ్రిక రాజనగర్కి వస్తున్నాయి కానీ మాకు ఇవ్వట్లేదు. మెయిన్ రోడ్ కానీ సందులు రావట్లేదు. సందులు అసలు రావట్లేదు. అంటే ఇంటింటికి వచ్చి వాళ్ళు ఇవ్వట్లేదు. ప్రజలే వెళ్ళాల్సి వస్తుంది. మీరే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఈ మధ్య 2-4 రోజుల నుంచి అంటే దాదాపు ఎక్కువ రావట్లేదు. ఎక్కువ రావట్లేదు. ఏంటంటే ఆ ఇల్లు లేని చోటకి వస్తున్నారు. అంటే ఎవరు అడిగితే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అందదు. అంటే మీరు లేకపోతే ఉంటేనే అందుతుంది. అంటే మీరు చూసుకోవాలి. అదే మనం ఎంతసేపు అడిగి ఎన్ని గంటల నుంచి ఉంటే మనకి అయ్యని వస్తున్నాయి. ఓకే. మనకి అది అవి కూడా రావట్లేదు. అంటే నిత్యావసర సరుకులు ఏమైనా ఇచ్చారా? ఏంటండి ఇచ్చారండి. ఈ రోజు ఇచ్చారు. ఈ రోజు బియ్యము ఏమేమి ఇచ్చారు? బియ్యం, నూనె ప్యాకెట్, పంచదార, కందిపప్పు ఇచ్చారు. బంగాళదుంప, అంతకుముందు మీ ఇంట్లో సామాన్లన్నీ మీరు ఫ్రిడ్జ్ ఒకటి, తోపుడు బండి ఉన్నది మాది వ్యాపారంది. స్కూటీ 1 year బాగానే రోడ్డు మీద పెట్టి అది ఏమైపోయింది తెలియదు మనకి. స్కూటీ కూడా పోయింది. అంటే కొట్టుకుపోయింది. ఎవరైనా తెలియదు. చాలా వరకు నష్టపోయింటారు కదా. మీ వ్యాపారం ఈ కొన్ని రోజులు వ్యాపారం లేదు. వ్యాపారం లేదు. పనిచేసుకునే అవకాశం లేదు. ఉన్నాయి కూడా కోల్పోయారు. అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకేం కోరుకున్నాను మాకైతే ఇల్లు లేదండి. నేను ఇల్లు అయితే మాకు ఇంతవరకు ఇన్ని పేపర్స్ వచ్చినాయి కానీ మాకంటే ఇల్లు అంటలేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉండట్లేదు. రేషన్ కార్డు ఉంటే ఆధార్ కార్డు లేదు. దానివల్ల మాకు ఇల్లు రాలేదు. నేను అంటే ఆదుకుంటారు అనుకుంటున్నామండి. మేము అయితే ఆదుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మనం అంటే ఇప్పుడు అంటే కోలుకోలేమండి. మేము ఎవరు కోలుకునే పరిస్థితి లేవు. 10వ తారీఖు మన్నారు. ఇప్పుడైతే నిత్యావసర సరుకులు ఈ రోజు మాత్రమే ఇచ్చే. అంతకుముందు అయితే మీకు ఏం అందలేదు? అంతకుముందు అయితే మనకి ఏం అందలేదు. భోజనాలు అవి అది మనం వెళ్తానే అక్కడికైనా వెళ్తేనే ఇస్తున్నారు. అంటే మన ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వట్లే. ఆ విధంగా రావట్లేదు. అలా రావట్లేదు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.